Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the Bismillah Khan. It's about Shehnai, right? So let's see how he was improvised about himself. Bismillah Khan has given many memorable performances in both in India and abroad. So let's see, he got so much of many memorable performances both in India and abroad. Ante India lone kaakunda abroad lo kuda itanu chala different type of the performances ivvadam anedi jarigindi. His first trip abroad was to Afghanistan, where King Zahir Shah was taken by the maestro that he gifted him a priceless Persian carpets and other souvenirs. So ఇక్కడ చూడండి, బిస్మిల్లా ఖాన్ ఇతను ఏం చేశాడు, ఇట్స్ అ పర్ఫార్మెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా అతను పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. అదే విధంగా తన ఫస్ట్ ట్రిప్ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళాడు. అక్కడ ఉన్న కింగ్ జహీర్ షా, హూస్ దట్ జహీర్ షా, అతను ఏం చేశాడు, తను ఇచ్చిన మాస్ట్రో యొక్క మ్యూజికల్ పర్ఫార్మెన్స్ కి తను ఏం గిఫ్ట్ గా ఇచ్చాడంటే పర్షియన్ కార్పెట్స్, అవేంటి ప్రైజ్లెస్ పర్షియన్ కార్పెట్స్ ఇచ్చాడు. అలాగే అదర్ సొవేరియన్స్, అంటే ఇక్కడ చూడండి అట్రాక్టెడ్ అండ్ చూడండి థింగ్స్ గివెన్ మెమరీ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ ఈవెంట్, అంటే అతనికి బాగా గుర్తుండాలి అనేసి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద గిఫ్ట్స్ అనేది అతనికి ఇవ్వడం అనేది జరిగింది. సో ద కింగ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వర్ నాట్ ఓన్లీ ద వన్ టు బి fascinated with Bismillah's music. Fascinated means attracted. Already I said that word. Impressed, attracted or impressed. అంటే అలా అనుకోవడం కూడా మనం చూసుకున్నట్లయితే విత్ బిస్మిల్లాస్ మ్యూజిక్ అతను మాత్రమే కాకుండా చాలా మంది కూడా అతనికి చాలా అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది తన యొక్క మ్యూజిక్ కి. ఫిలిం డైరెక్టర్ విజయ్ భట్ వాస్ సో ఇంప్రెస్డ్ ఆఫ్టర్ హియరింగ్ బిస్మిల్లా ప్లేయింగ్ అట్ ద ఫెస్టివల్ దట్ హీ నేమ్డ్ ఎ ఫిలిం ఆఫ్టర్ ద ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ గున్స్ ఉతి షెహనాయ్. సో ఇక్కడ చూడండి, అతను అంటున్నాడు ఒక ఫిలిం డైరెక్టర్, నాట్ ఓన్లీ ద పర్సన్, అంటే ఒక పర్సన్ గా మనం విన్నమే కాకుండా ఫిలిం డైరెక్టర్ కూడా ఎప్పుడైతే ఈ యొక్క షెహనాయిని విన్నాడో, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్లే చేసిన షెహనాయిని విన్నాడో, ఎవరంటే ఆ యొక్క డైరెక్టర్ విజయ్ భట్. Who's that? Vijay Bhatt. So impressed in hearing Bismillah play at a festival that named a film after the instrument called. అంటే తనతో పాటు ఒక మూవీని కూడా తీశారు, అతనికి ఒక మూవీని కూడా తీశారు. ఆ యొక్క మూవీ నేమ్ అంటే గున్స్ ఉతి షెహనాయ్. ఏంటి? గున్స్ ఉతి షెహనాయ్. సో ఆ యొక్క మూవీని తీసిన తర్వాత the film was a hit and one of the Bismillah Khan's compositions Dil Ka Khilona Hai Toot Gaya, ఇక్కడ చూడండి, turned out to be a nationwide as chart buster, రికార్డ్ బ్రేకర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, as a film was hit, అతను తీసిన ఫిలిం అనేది చాలా బాగా హిట్ అయింది. అలాగే వన్ ఆఫ్ ది బిస్మిల్లా ఖాన్స్ కంపోజిషన్స్, అంటే అతను కంపోజ్ చేసిన మ్యూజిక్ లో మెయిన్ ఫేమస్ గా, అంటే చార్ట్ బస్టర్ అంటే ఏంటి, యాజ్ అ బ్రేకింగ్ రికార్డ్స్, అంటే మొత్తం బ్రేక్ ఇవ్వడం తన లైఫ్ కి. సో చూడండి ఏంటి, దిల్ కా ఖిల్నా హై తూట్ గయా అనే ఒక మ్యూజిక్ అనేది అతను ఇవ్వడంతో మొత్తం నేషన్ వైడ్ ఏమైంది, చార్ట్ బస్టర్ అయింది. సో డిస్పైట్ దిస్ హ్యూజ్ సక్సెస్ ఇన్ ద సెల్యులాయిడ్ వరల్డ్, అంటే ఈ యొక్క ఫ్యాషన్ రిఫరింగ్ మూవీస్ ఉన్న వరల్డ్ లో ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ రిఫరింగ్ టు ఫిలిమ్స్, అంటే ఎప్పుడైతే ఇలాంటి వర్డ్, అంటే మనం ఎప్పుడు కూడా పాతదాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం కొత్త దానికంటే కదా. సో బిస్మిల్లా ఖాన్స్ వెంచర్స్ ఇన్ ఫిలిం మ్యూజిక్ వర్ లిమిటెడ్ టు Vijay Bhatt's Kunji Uth Shehnai and Vikram Srinivas Kannada venture as a Sannadi Appanna. సో ఇక్కడ చూడండి, అతని యొక్క ఫిలిమ్స్ అనేవి
ఇది చాలా హిట్ అయింది విజయ్ భట్. అలాగే అతను కన్నడలో కూడా ఒక మూవీ తీశాడు సేమ్ ఇదే, కానీ దాని పేరు ఏంటంటే సన్నాది అప్పన్న. సో సేమ్ సన్నాయి అప్పన్న తెలుసు కదా. సో ఇలా షహనాయి గురించి నెక్స్ట్ కన్నడలో కూడా మూవీ తీశారండి. ఐ జస్ట్ కాన్ కమ్ టు టర్మ్స్ విత్ ఆర్టిఫిషియలిటీ అండ్ గ్లామర్ ఆఫ్ ద ఫిలిం వర్డ్, హీ సేస్ విత్ ఎంపసిస్. అతను చెప్పాడు, నేను ఇలాంటి నేచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ వర్డ్ కి నేనైతే రాలేను, ఫిలిం వర్డ్ కి నన్ను క్షమించండి అనేసి అతను అక్కడ ఆ యొక్క మూవీస్ తో అక్కడ స్టాప్ అయిపోవడం అనేది జరిగింది. ఎవరు? యాజ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో అతను ఈ విధంగా చెప్పడంతో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ కేమ్ థిక్ అండ్ ఫాస్ట్. థిక్ అండ్ ఫాస్ట్ అంటే చాలా ఎక్కువగా, అలాగే చాలా ఫాస్ట్ గా తనకు అవార్డ్స్ రికగ్నిషన్స్ కూడా రావడం అనేది జరిగింది. బిస్మిల్లా ఖాన్ బికెమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఇన్వైటెడ్ టు పర్ఫార్మ్ అట్ ద ప్రెస్టీజియస్ as a లింకన్ సెంటర్ హాల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఫస్ట్ టైం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఇక్కడ చూడండి ఇన్వెంటెడ్ ద ప్రెస్టీజియస్ లింకన్ సెంటర్. అంటే అలా మన ఇండియన్స్ కి ఎవరికి అలో అయితే లేదు, కానీ ఇతనికి అలో చేశారు. అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ప్రెస్టీజియస్ ప్లేస్ కి అతను ఇన్వైట్ చేసి అతనికి సన్మానం చేయడం అనేది కూడా జరిగింది. హీ ఆల్సో టుక్ ఏ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్స్పోజిషన్ ఇన్ మోట్రెల్ ఇన్ ద కెనెస్ అట్ ద ఫెస్టివల్ అండ్ ద ఆస్కార్ ట్రేడ్ ఇన్ ద ఫెయిర్. సో మెయిన్ మనం తీసుకున్నట్లయితే అతనికి ఇది ఒక్కటే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఫెస్టివల్స్ కి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ కి కానీ యాక్సెస్ అనేది ఉంది. అతను వెళ్ళి పర్ఫార్మ్ కూడా అక్కడ చేయొచ్చు. సో వెల్ known did he become internationally that an auditorium in the Tehran was named after him, Tahar Maski Ustad Bismillah Khan. ఇక్కడ చూడండి అతనికి కారణంగానే అతనికి గుర్తుగా ఇక్కడ మొత్తం అతని పేరు అనేది తెహరాయ్ అంటే అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక ఆడిటోరియం ఉంది. ఆ యొక్క ఆడిటోరియం కి ఇతనికి పేరు పెట్టడం అనేది కూడా అతనికి గుర్తుగా is a Tehran Mosque. What is that? Tehran Mosque ఇది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అతనికి గుర్తుగా ఆ యొక్క ఆడిటోరియం గురించి పెట్టడం కూడా ఇక్కడ జరగడం అనేది జరిగిందండి. సో మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నేషనల్ అవార్డ్స్ లైక్ ద పద్మశ్రీ, ద పద్మభూషణ్ అండ్ ద పద్మ విభూషణ్ వర్ కన్ఫర్డ్ ఆన్ హిమ్. ఇక్కడ చూడండి నేషనల్ అవార్డ్స్ కూడా అతనికి రావడం అనేది జరిగిందండి. ఆ యొక్క నేషనల్ అవార్డ్స్ ఏవేంటంటే చూడండి పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్ వర్ కన్ఫర్డ్ ఆన్ హిమ్. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బిస్మిల్లా ఖాన్ గురించి మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ అనేది మనం నేర్చుకున్నాం కదండి. సో ఈ యొక్క పారాగ్రాఫ్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆన్ అండ్ ఆల్.